పారిశ్రామికవేత్త, కళలను కాపాడడానికి, సంగీతాన్ని నిలబెట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ కళాపోషకుడిగా ఉంటున్న శ్రీ వరప్రసాద్ రెడ్డి గారికి, వేదికను అలంకరించిన తదితర మిత్రులకు, కళా హృదయులకు, ముఖ్యంగా బాబు గారి అభిమాన దేవులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. చాలా కాలంగా ఉంటున్న కథానాయకుడు నేను. నాన్నగారి తరం అయిపోయిన తర్వాత, బాలకృష్ణ గారి తరం వచ్చిన తర్వాత ఎంతో కాలంగా ఉంటున్న కథానాయకుడు బాలకృష్ణ. అయితే మేము పాతతరం కథానాయకులు, మధ్యతరం కథానాయకులు, కొత్త తరం కథానాయకులు చాలామంది ఉన్నారు. అయినా అన్ని తరాలకు కథానాయకులు, నవరసాలకు, బొమ్మలకు కథానాయకులు ఈనాడు ఆయనకు అది అవసరమో కాదో కానీ నాకు సంబంధించిన వరకు ఎన్నో బిరుదులు పొందిన నా చేత ఈ ముఖ్య మీడియా, సాంస్కృతిక మండలి, ప్రభుత్వం ఈ రోజున అద్భుతమైన కళాకారుడికి రేఖా కళాచిత్ర చక్రవర్తి అనే బిరుదు నా చేతుల మీదుగా ప్రదానం చేసే అవకాశం, అదృష్టం నాకు కలిగిన నాకెంతో ఆనందం. నేనన్నా మా కథానాయకులకు తరానికి ఈ కథానాయకుడికి తేడా చెప్తాను. మా కథానాయకులకు ఎవరో కథ రాసి దాని భావాన్ని సృష్టించాలి, దాని మంచి చెడ్డలు చిత్రీకరించాలి, దాని మంచి చెడ్డలు పర్యవేక్షణ చేయాలి, దర్శకులు కవులు రాయాలి, దానికి మాట. ఇంత హంగామా ఉంటుంది ఈ కథానాయకులు కావడానికి. అయినా నవరసాలు కలుగుతాం. మీరందరి శక్తి మా మూలంగానే మీ దగ్గరికి చేరుతుంది. అందుకే మాకు ఈ పరువులు ప్రతిష్టలు రావడం కారణం. అయితే దీని వెనక మా కృషి, మూవబుల్ స్కిల్, ఇమాజిన్. మాకు వారికి అంత తేడా, ఏకపత్ర వినయం. మాకు ఇంత సహాయం వెనక నుంచి. ఒకప్పుడు రావికొండరావు నాతో ఇంటర్వ్యూ చేశాడు. మీరు మాట్లాడే మాటలు చాలా సామాజిక స్పృహతో ఉంటాయి, ఎంత బాగా రాస్తారు, మీకు చదువు లేదు కదా, ఎలా రాశారు? ఏదైనా సముద్ర రాఘవాచార్య గారు, అత్తయ్య గారు వాళ్ళు రాశారు, వాళ్ళు రాశారు. పాడేటప్పుడు ఈ నరాలు ఉడుకుతూ ఎంత అద్భుతంగా పాడతారో, నిజంగా పాడతారని కాదయ్యా, రాసిన ఆయన ఒక ఆయన పాడేది గంట చాలు తరువాత. ఏమంటే చాలా పొట్టిగా కనిపిస్తారు, మీరు చాలా పొడుగ్గా కనిపిస్తారు. అంతే పొడుగ్గా కనిపించడానికి కావలసిన ఇల్యూజనరీ ఆర్టిస్టు డైరెక్టర్స్ ఉంటారు. అందుచేత వాళ్ళ మూలంగా నేను పొడుగ్గా కనిపిస్తాను. మొహం కూడా మామూలుగా ఇట్లా ఉన్నారు, చాలా అందంగా కనిపిస్తారంటే మీరు కూడా మరి ఎంతమంది హీరోయిన్లు అందంగా ఉన్నారు అంటున్నారు, జనం కూడా అంటున్నారు. ఏంటంటే దీనికి కారణం అంటే అది మేకప్ మ్యాను, కెమెరామెన్ వాళ్ళ పర్లేదు. మరి ఇవన్నీ డబ్బు పుచ్చుకుంటారు కదండి, పుచ్చుకుంటారు. అయితే మీరు చేసే పని ఏమిటి? మీరు డబ్బు డైలాగులు ఒకటి రాసి, కథలు ఒకటి రాసి, మేకప్ ఒకటి చేసి, దానికి ఆర్ట్ డైరెక్షన్ మరొకటి చేసి, పాట ఒకరు పాడి, మరి ఇది చేసేది ఏంటి? ప్రశ్న ఇక్కడ దీనికి సమాధానం చెప్పడం కాదు. మేము చేసే పని ఏమిటంటే ఇంతమంది చేసిన కృషిని చెడగొట్టకుండా ట్రాన్స్లేట్ చేస్తున్నాం. అంతే సమాధానం. ఎందుకంటే ఏం చెప్పగలం? మంచివాడు ఎవడు అంటే
చెడు చెయ్యని వాడు మంచివాడు. గొప్పవాడు ఎవరంటే గొప్ప పనులు చేసేవాడు గొప్పవాడు. అందుకని మేము చెడగొట్టట్లేదంటే, చెడగొడితే ఆటోమేటిక్గా మా ఇబ్బందులు మేము పడతాం. అది సరే. అలా చెడగొట్టకుండా గ్రామర్ ఓరియంటేషన్ ఉంది, వాల్యూ ఓరియంటేషన్ ఉంది. బాబు గారితో నా పరిచయం దాదాపు షష్ఠి పూర్తిగా దగ్గరలో పడి, రమణ గారు గీతలు గీస్తూ, బాబు గారు రంగులు పూస్తూ, అలా ఎక్కడ గది చూసినా ఏంటి ఆర్టిస్టులైనా ఇట్లా చేస్తారేమిటి అనుకునే రోజుల నుంచి నాకు బాగా పరిచయం. నేను అప్పుడప్పుడే ఎదుగుతున్న రోజుల నుంచి నాకు పరిచయం. ఇక్కడికి వచ్చి దాదాపు 40 సంవత్సరాలు అయితే, అంతకుముందు ఒక 15-18 సంవత్సరాలు పరిచయం. ఆయన వచనమన్నా, భావాలన్నా, ఈయన భావాలన్నా, గీతలన్నా, బొమ్మలన్నా నాకు చాలా ఇష్టం. ఈ రోజున ఇక్కడ మాట్లాడుతున్నాను కాబట్టి చెప్పండి. మొదటి నుంచి మేము ఆ కబుర్లు ఈ కబుర్లు, అందంగా లేకపోయినా అందంగా ఉన్నాను, నేను చూస్తే నేను భరించలేను, లేకపోతే నేను బతకలేను అని చెప్పే మాటలు అబద్ధాలే అయినా, ఇటువంటి చోట్ల మాత్రం అబద్ధాలు ఆడలేదు.